4వ మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఫిబ్రవరి 20న ప్రమాణం చేశారు. భారతీయ జనతా పార్టీ 27 ఏళ్ల తర్వాత హస్తిన పీఠాన్ని కైవసం చేసుకుంది. అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ప్రారంభమైన ఆప్ పార్టీకి అంటిన అవినీతి మరకలు ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమికి కారణమయ్యాయి. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో సింగిల్ డిజిట్ నుంచి 48 స్థానాలకు కమలం పార్టీ తన సంఖ్యాబలాన్ని పెంచుకుంది. ఆప్ 63 స్థానాల నుంచి 22 స్థానాలకు పడిపోయింది. కేంద్రంలో అధికారాన్ని దక్కించుకున్నా ఢిల్లీ ప్రజలు మాత్రం బీజేపీకి 10 ఏళ్లు అధికారం దక్కనివ్వలేదు. ఇంతకీ ఢిల్లీ పీఠంపై కమలం జెండా ఎగరటానికి 27 ఏళ్లు ఎందుకు పట్టింది? ఆప్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీని ఎలా అడ్డుకున్నాయి? కేంద్రంలో వరుసగా గెలుస్తూ వచ్చిన మోడీ అండ్ పార్టీని ఢిల్లీ ఓటర్లు ఇన్నాళ్లు ఎందుకు దూరం పెట్టారు? అలాంటి వరుస పరాజయాల నుంచి ఢిల్లీలో బీజేపీ ఎలా గెలుపు జెండా ఎగరేసింది? ఈ విశ్లేషణే నేటి ట్రెండింగ్ స్టోరీ. ఢిల్లీ రామ్లీలా మైదానంలో రేఖా గుప్తాతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణం చేయించారు. ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పక్షాలకు చెందిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్వేష్ సాహెబ్ సింగ్, ఆశిష్ సూద్, రవీందర్ ఇంద్రజ్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్లు మంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీ శాసనసభాపక్ష సమావేశం ఫిబ్రవరి 19 రాత్రి ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ శాసనసభాపక్ష నాయకురాలిగా రేఖా గుప్తాను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. పర్వేష్ సాహెబ్ సింగ్ పేరు కూడా సీఎం రేసులో వినిపించింది. కానీ బీజేపీ నాయకత్వం మాత్రం రేఖా గుప్తా వైపే మొగ్గు చూపారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఢిల్లీ రాష్ట్రానికి 1952లో చౌదరి బ్రహ్మప్రకాష్ తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 5 ఏళ్లు ఆ పదవిలో ఉన్నారు. మరో కాంగ్రెస్ నేత గుర్ముఖ్ నిహాల్ సింగ్ 1955లో రెండో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన ఆ పదవిలో ఏడాది కూడా ఉండలేదు. అయితే 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో ముఖ్యమంత్రి పదవి రద్దయింది. అప్పటి నుంచి 37 ఏళ్లు అది కేంద్రపాలిత ప్రాంతంగా ఉండిపోయింది. అయితే ఢిల్లీలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయాలనే డిమాండ్ బలపడటంతో 69వ రాజ్యాంగ సవరణతో ఢిల్లీకి ఎన్సీటీ అంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ హోదా ఇస్తూ అసెంబ్లీకి ఎన్నికలు జరిపించాలని నిర్ణయించారు. దాంతో 1993 నవంబర్ నెలలో ఢిల్లీలో మళ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు భారతీయ జనతా పార్టీ గెలిచింది. మదన్ లాల్ ఖురానా ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆ 5 ఏళ్ల కాలంలో 3 ముఖ్యమంత్రులు మారారు. ఖురానా తర్వాత సాహెబ్ సింగ్ వర్మ 2.5 ఏళ్లు, ఆ తర్వాత సుష్మా స్వరాజ్ 1.5 రోజులు ఢిల్లీ సీఎం పీఠంలో కూర్చున్నారు. బీజేపీ 3 సీఎంల పాలన తర్వాత 1998లో వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. షీలా దీక్షిత్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఆమె ఆ పదవిలో 2013 వరకు కొనసాగారు. 15 ఏళ్లకు పైగా నిరాటంకంగా సీఎంగా పాలన అందించిన షీలా దీక్షిత్ ఒక దశలో పే ఆఫ్ ఢిల్లీగా మారిపోయారు. ఆ తర్వాత అవినీతి వ్యతిరేక ఉద్యమాలు, ఆప్ పార్టీ ఆవిర్భావం జరిగాయి. 2013 డిసెంబర్ 28న ఆప్ అధ్యక్షుడు, మాజీ సివిల్ సర్వెంట్ అరవింద్ కేజ్రీవాల్ తొలిసారిగా ఢిల్లీ సీఎంగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత 2015లో మరోసారి ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించారు. మొదటిసారి 48 రోజులు, రెండోసారి ఏడాది పాటు ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ 2015 ఫిబ్రవరిలో మళ్లీ గెలిచాక 2024 వరకు ఆ పదవిలో కొనసాగారు. లిక్కర్ స్కామ్ ఆరోపణలతో అరెస్ట్ అయిన తర్వాత కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఆప్ నేత అతిషి మార్లేనా 2024 సెప్టెంబర్లో సీఎం అయ్యారు. ఇప్పుడు 2025లో మళ్లీ బీజేపీ గెలిచింది. ఢిల్లీకి 4వ మహిళా సీఎంగా రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టారు. 2014-2019 పార్లమెంటు ఎన్నికల్లో ఢిల్లీలోని ఎంపీ స్థానాల్లో బీజేపీ సత్తా చాటింది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆప్ వైపే ఓటర్లు మొగ్గు చూపారు. దీంతో ఈ కెమిస్ట్రీని బ్రేక్ చేయాలని బీజేపీ పెద్దలు సంకల్పించారు. ఆప్ పార్టీని ముప్పతిప్పలు పెట్టేందుకు బీజేపీ ప్రతి అవకాశాన్ని వినియోగించుకుందని, ముఖ్యంగా లిక్కర్ స్కామ్ ఆరోపణలతో ఆప్ ప్రముఖ నేతలను సీఎం, డిప్యూటీ సీఎంలతో సహా జైలుకు పంపించడం ద్వారా బీజేపీ పైచేయి సాధించిందని రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు. దేశంలోని సగానికి పైగా రాష్ట్రాల్లో కమలం పార్టీ లేదా ఆ పార్టీ మిత్రపక్షాలదే అధికారం. కానీ 33 మిలియన్ల జనాభా ఉన్న ఢిల్లీ రాష్ట్రంలో అధికారం కోసం ఆ పార్టీ 27 ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. 2024లో మూడోసారి మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లో అధికారాన్ని దక్కించుకుంది. ఢిల్లీలో ఆప్ని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు కమలం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వచ్చిన ఆరోపణల్ని బీజేపీ తనకు అనుకూలంగా ఉపయోగించుకుంది. అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఇంటీరియర్ కోసం చేసిన ఖర్చుకు సంబంధించి ఆ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది.
అద్దాల మేడ అంటూ కేజ్రీవాల్ ఉపయోగించిన ఇంటిపై బీజేపీ చేసిన ప్రచారం మధ్యతరగతి పేద ప్రజల్లో చర్చకు కారణమైంది. ఉచితాలకు మోడీ స్వతహాగా వ్యతిరేకం. అయితే ఢిల్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఆ పార్టీ మెట్టు దిగింది. ఆప్ కొనసాగిస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని స్వయంగా మోడీ హామీ ఇచ్చారు. ఆప్ వాగ్దానాలకు రెట్టింపు వాగ్దానాలు కమలం పార్టీ చేసింది. ఢిల్లీలోని అన్ని వర్గాల ప్రజల్ని తన ప్రచారం ద్వారా బీజేపీ ఆకట్టుకుంది. దీనికి తోడు కాంగ్రెస్, ఆప్ విడివిడిగా పోటీ చేయటం పరోక్షంగా బీజేపీకి కలిసొచ్చింది. కాంగ్రెస్ పార్టీ చీల్చిన ఓట్లతో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ రెండు పార్టీలకు వచ్చిన ఓట్లు కలుపుకుంటే సుమారు 10 నుంచి 15 నియోజకవర్గాల్లో ఆప్ అభ్యర్థులు విజయం సాధించేవాళ్లు. కాంగ్రెస్ పార్టీకి కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గణనీయమైన ఓట్లొచ్చాయి. ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయటం ద్వారా తన ఉనికిని కాపాడుకునేందుకు హస్తం పార్టీ చేసిన ప్రయత్నం ఒక రకంగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను బీజేపీ ఎంపిక చేసింది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమెనే బీజేపీ సీఎం పదవికి ఎంపిక చేయటం వెనుక వ్యూహమేంటి? ఆప్ చీఫ్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఓడించిన మాజీ ఎంపీ పర్వేష్ వర్మను కాదని సీఎం పదవికి ఆమెను ఎందుకు ఎంపిక చేశారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. షాలిమార్ బాగ్ అసెంబ్లీ స్థానం నుంచి 30,000 ఓట్ల మెజారిటీతో ఆమె గెలిచారు. విద్యార్థిగా ఉన్న సమయంలోనే విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో ఆమె చదువుకునే సమయంలో ఏబీవీపీలో కొనసాగారు. ఢిల్లీ యూనివర్సిటీలో ఏబీవీపీ జెండా ఎగురవేయటంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. 1996లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా ఆమె ఎన్నికయ్యారు. దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో 3 సార్లు కౌన్సిలర్గా, ఒకసారి మేయర్గా ఆమె పనిచేశారు. బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు. 2007లో ఢిల్లీలోని నార్త్ పితంపుర కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. 2012లో కూడా ఆమె ఇదే స్థానం నుంచి గెలిచారు. సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ఆమె పనిచేశారు. మేయర్గా పనిచేసిన సమయంలో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో ఆమె తనదైన ముద్ర వేశారు. వెనుకబడిన వర్గాల విద్యార్థినులు ఉన్నత విద్య అభ్యసించేలా ఆర్థిక సాయం కోసం సుమేధా యోజన పథకాన్ని ఆమె ప్రారంభించారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా 1998 అక్టోబర్ 12 నుంచి డిసెంబర్ 3 వరకు సుష్మా స్వరాజ్ కొనసాగారు. అప్పట్లో ఉల్లిపాయల ధరలు పెరగడంతో బీజేపీ ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. షీలా దీక్షిత్ 15 ఏళ్లు ఢిల్లీలో ఆమె సీఎంగా కొనసాగారు. 5 నెలలు ఢిల్లీ సీఎంగా అతిశీ బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు రేఖా గుప్తా సీఎం బాధ్యతలు చేపట్టారు. 70 అసెంబ్లీ స్థానాల్లో 9 మంది మహిళా అభ్యర్థుల్ని బీజేపీ బరిలోకి దింపింది. ఇందులో 4 మాత్రమే గెలిచారు. ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళల ఓట్లపై ఆశ పెట్టుకున్న ఆప్కు నిరాశ ఎదురైంది. ఆప్ పార్టీతో పోటీగా బీజేపీ కూడా మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు హామీనిచ్చింది. మహిళలకు నెలకు 2,500 ఇస్తామని కమలం పార్టీ హామీ ఇచ్చింది. ఇలాంటి హామీలు కూడా బీజేపీ గెలుపుకు కలిసి వచ్చింది. ఏబీవీపీలో పనిచేసిన అనుభవం ఉన్న రేఖా గుప్తాను సీఎంగా ఎంపిక చేయటం వెనుక పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయాలనే లక్ష్యంగా ఉంది. గతంలో ఢిల్లీలో ఆ పార్టీకి సుష్మా స్వరాజ్, మదన్ లాల్ ఖురానా, సాహిబ్ సింగ్ వర్మ లాంటి నాయకులు ఉండేవారు. ఆ తరం తర్వాత బీజేపీకి అదే స్థాయిలో నాయకులు లేరు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే క్రమంలో రేఖా గుప్తాను ఆ పార్టీ ఎంపిక చేసింది. ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ నాయకత్వం ఎడాపెడా హామీలు ఇచ్చారు. అయితే మహిళల ఖాతాల్లో 2,500 రూపాయలు జమ చేస్తామన్న హామీని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమలు చేయాలని ఆప్ కోరుతోంది. గర్భిణీ మహిళలకు 21,000 ఆర్థిక సాయం అందిస్తామని కూడా ఆ పార్టీ హామీ ఇచ్చింది. ఎల్పీజీ సిలిండర్కు 500 సబ్సిడీ అందిస్తామని చెప్పారు. అంతేకాదు హోలీ లేదా దీపావళికి 1 సిలిండర్ని ఉచితంగా అందిస్తామని కూడా హామీ ఇచ్చారు. మహిళలకు ప్రతి నెల ఇచ్చే 2,500 ఆర్థిక సాయానికి సంబంధించి తొలి కేబినెట్ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు బీజేపీ నాయకులు చెబుతున్నారు. అయితే ఈ హామీలను సమర్థంగా అమలు చేయకపోతే వాటిని అమలు చేయాలని ఆప్ ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. ఈ హామీల అమలుకు అవసరమైన ఆర్థిక వనరులు కూడా రాష్ట్రానికి ఉండాలి. హామీల అమలు విషయంలో కొన్ని రాష్ట్రాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఆర్థిక సమస్యలతో హామీల అమలును వాయిదా వేస్తున్నాయి. ఢిల్లీకి ఇప్పటివరకు పనిచేసిన 3 మహిళా సీఎంలలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. అయితే షీలా దీక్షిత్ 15 ఏళ్లు సుదీర్ఘంగా పాలన చేశారు. అతిశీ, సుష్మా స్వరాజ్ కొంతకాలం మాత్రమే ఈ పదవిలో ఉన్నారు. వీరిద్దరూ కూడా ఎన్నికలకు కొన్ని రోజుల ముందే ఈ పదవిలో ఉన్నారు. రేఖా గుప్తాకు మాత్రం అందుకు భిన్నంగా సీఎం పదవిని కమలం పార్టీ అప్పగించింది. పార్టీ నమ్మకాన్ని రేఖా గుప్తా నిలబెట్టుకుంటారా? వెయిట్ అండ్ వాచ్.